హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్ అనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? యాక్చువల్గా జనాలకి ఏంటంటే నార్మల్గా ఒక ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ జరిగినప్పుడు జనాలకి వెంటనే ఏదో ఒక ఆంధ్రలో కానీ ఏపీలో కానీ వెంటనే ఏదో కంటెంట్ కావాలి. సో మొన్ననే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కాబట్టి సో చాలా లాంగ్ టైంకి వచ్చిన అడిగారు. ఫ్యూచర్ అనేది ఊహించుకుంటే 2019 ఎలక్షన్కి 24 ఎలక్షన్స్కి చాలా చేంజ్ చూశారు. నెక్స్ట్ యూత్ ఎలా ఉంటారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేది కాదు. యాక్చువల్గా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం వైసీపీ పాలనని జనాలు తొక్కేయడానికి రెడీగా ఉన్నారు. సో తొక్కేయడానికి రెడీగా ఉన్నారు, తొక్కేశారు, నెక్స్ట్ కూడా తొక్కేస్తారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, యాక్చువల్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, కానీ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్గా నేను చెప్పలేదని నేను అనుకుంటే జనాలకు కానీ ఓటర్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కానీ పొలిటీషియన్ ప్రకారంగా ఆలోచించే కొంతమంది జనాల గురించి కానీ ఏదన్నా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ గుడ్ లీడర్. ఆయన యుక్త వయసు నుంచి ఒక మంచి నాయకుడిగా ఎదగాలని, ఆ తర్వాత నెక్స్ట్ సీఎం అవ్వాలని అఫ్కోర్స్ ఆయనకి ఒక కోరిక ఉంటుంది. యాక్చువల్గా చిరంజీవి గారి దగ్గర నుంచి, అంతకుముందు వంగవీటి రంగా గారి దగ్గర నుంచి మాట్లాడాలంటే పెద్ద కాంట్రవర్సీ అవుద్దేమో. కాపు అనే కులం నుంచి వచ్చినటువంటి చాలామంది నాయకుల్ని, లీడర్స్ని కాపులే తొక్కేశారు. అదే కాపులకి ఉత్తేజం జరిగి వాళ్ళందరూ ఒకళ్ళు అప్డేట్ అయ్యి కులకాంక్షో లేకపోతే వేరే రకంగానో పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేయగలిగారు. నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా సరే హైయెస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఇన్ ఏపీ, ఒకవేళ అలాంటిది ఏదైనా జరగాలంటే ఆ కాపుల వల్ల అవుద్ది. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు అనుకోవడం తప్పు. అన్నీ ఉన్నాయి. అలా ఉన్నాయి కనుకే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేశారు, గెలిచాడు. 2019 ఎలక్షన్ ముందు జరగగానే తిరుపతిలో పోటీ చేయరు, భీమవరంలో పోటీ చేయరు, గాజువాకలో పోటీ చేయరు అనుకున్నాం. మేము ఏదైతే అనుకున్నామో అక్కడ ఆయన పోటీ చేశారు, గెలిచారు. నెక్స్ట్ టైం కూడా గెలుస్తారని ఆశిస్తున్నాం. మాకు పర్సనల్గా చదువుకున్న స్టూడెంట్స్ కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఎప్పుడు వైసీపీ పాలనలో ఈ వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు వగేరా నాని కొంతమంది వ్యక్తుల వల్లే వైసీపీ నాశనం అయిపోయిందని, జగన్ పరిపాలన ఎఫెక్ట్ ఉందని, ఆ నెగిటివ్ షేరింగ్ జనం అందరూ క్యాచ్ చేసుకున్నారని, వాళ్ళతో పాటు రాజకీయ నాయకులందరూ క్యాచ్ చేసుకొని ఈరోజు 2019 ఎలక్షన్లో ఏదైతే రిపీట్ అవ్వకుండా 24 ఎలక్షన్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 21 స్థానాలకి 21 వచ్చినాయంటే దానికి కూటమి సపోర్టు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గంలో 100 ఓట్లుంటే 30% జనసేనకు ఉన్నాయనుకోండి, 30% వైసీపీకి ఉన్నాయనుకోండి, 30% టీడీపీకి ఉన్నాయనుకోండి, 10% ఆఫ్ నోటా ఓట్లు కానీ రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు కానీ ఎవరన్నా ఉంటే ఈ 30 ఆఫ్ షేరింగ్ ఓట్స్ కూటమి ఉంది కాబట్టే ఒక నియోజకవర్గంలో ఫర్ సపోజ్ మా చింతలపూడి నియోజకవర్గం సీతారాం గ్రామం, చింతలపూడి నియోజకవర్గంలో జనసేన సపోర్ట్ చేయకపోతే టీడీపీ గెలిచేది కాదు. కొన్ని నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో జనసేన సపోర్ట్ చేయవలసి ఉంటే ఒకవేళ చేయలేకపోతే టీడీపీ గెలిచేది కాదు. కూటమితో వచ్చారు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో హామీలన్నింటినీ నిలబెట్టుకొని ఇలాగే ముందుకు వెళ్ళి జనాల్లో మరింత నమ్మకం వచ్చేటట్టు వాళ్ళు కనుక చేసుకోగలిగితే తరతలారికి వాళ్ళే లీడర్స్, అది లోకేషా లేకపోతే ఇంకొకలా, తర్వాత పవన్ కళ్యాణ్ గారా, ఎవరైనా అవ్వచ్చు. జనమేం పిచ్చోళ్ళు కాదు, జనం మారారు.
జనం గొర్రెలు అనే దగ్గర నుంచి జనం సింహాల వల్ల గర్జించారు. కన్ఫామ్గా జనంలో మార్పు వచ్చింది. అందుకనే ద బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటి, సీఎం మనం ఇప్పుడు ఒక టేబుల్ ఒక బల్ల మీద కూర్చొని ఒక క్రికెట్ మ్యాచ్లో, ఒక ఐపీఎల్లోనో, ఒక దేశవాళీ క్రికెట్లోనో నెక్స్ట్ బాల్ 6 కొడతాడు అని చెప్పి లక్షల్లో కోట్లలో బెట్టింగ్లు జరుగుతాయి. అది కొట్టచ్చు, కొట్టకపోవచ్చు. జన మార్పు, జనం ఏదైతే అనుకుంటున్నారో అది చేయగలరు. అది ఒక ప్రాంతంలోనూ, ఒక ఏరియాలోనూ, ఒక ఊరిలోనూ, ఒక మండలంలోనూ, ఒక జిల్లాలోనూ వస్తే సాగేది కాదు. రాష్ట్రం అంతా అనుకుంటే తప్ప అది జరిగే పరిణామం కాదు. హాయ్ బ్రో. ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్కి అర్హత ఉందా, పవన్ కళ్యాణ్ గారికి అర్హత ఉందా? అబ్సల్యూట్లీ పవన్ కళ్యాణ్ గారు. సో ఎందుకు అనుకుంటున్నారు? ఆ క్వాలిటీస్ ఉన్నాయంటారా? లేకపోతే ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అయిపోయింది, టీడీపీ ప్రభుత్వం కూడా అయిపోయింది. ఇప్పుడు జనసేన అనేది వచ్చింది కదా, కూటమి అయింది ఓకే. సో కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న 21 కాన్స్టిట్యున్సీస్ మటుకి ఎవ్రీడే ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం, ఏదో ఒకటి అక్కడ జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఆ 21 కాన్స్టిట్యున్సీస్ అనేవి ఎప్పటికప్పుడు డైలీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది డెవలప్మెంట్ అక్కడ. అదే ఇప్పుడు కొంతమంది ఆయనకి ఇంత మంచి పేరు వస్తుంది దేశవ్యాప్తంగాని, కావాలని వెనక్కి లాగడం చూస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అంటారా? ఎందుకు అవుతాయి బ్రో? వెనక లాగే వాళ్ళు అనుకున్నప్పుడు 0 సీట్లు వచ్చినప్పుడు ఏం బీగారు, ఇప్పుడు ఏం బీగుతారు బ్రో? సో పవన్ కళ్యాణ్ అంటే ఆయన చేసిన పరిపాలన గురించి కానీ, ఆయన క్వాలిటీస్ గురించి కానీ ఏం చెప్తారు మీరు? చాలా బాగుంది బ్రో పరిపాలన అనేది. అని ఉంటే యూత్కి, ఏపీ ప్రజలకి ఇప్పుడు కావాల్సింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం అంటే ఒక పదవి మాత్రమే. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత దానికి ఇంకా గౌరవం అనేది పెరిగింది. సో ఈయన చూసి ఎలాంటి క్వాలిటీస్ నేర్చుకోవాలి మిగతా రాజకీయ నాయకులు? ఆయన చూసి ఏం నేర్చుకోవాలంటే యూత్ అనేది కూడా చాలా మంది కొంచెం రాజకీయాల్లోకి రావాలి. మెయిన్ ఆయన ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలా మంచి పనులు ఇలా చేయాలని చెప్పని నేర్చుకోవాలి. ఓకే, మరి లోకేష్ కి ఎందుకు అర్హత లేదండి? అర్హత లేదని నేను అనలేదు బ్రో. లోకేష్ గారి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసారు ఆల్రెడీ. నేను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినోన్నే, నేను కూడా చూశాను. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల ఇప్పుడు కూటమి అనేది చాలా అభివృద్ధి పరంగా పనిచేస్తుంది ఇప్పుడు. ఎస్. ఓకే, సో ఇప్పుడు మరి కొంతమంది డిప్యూటీ సీఎం గానే వద్దు అని అంటున్నారు కదా టీడీపీ వాళ్ళే. ఎవరంటున్నారు బ్రో? వాళ్ళకి నచ్చక అంటారేమో, కానీ ప్రజలకు కావాల్సిన వాళ్ళు ప్రజలే కోరుకుంటారు కదా. వాళ్ళకి నచ్చింది వాళ్ళేం వద్దంటలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. సో మొత్తానికి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఉంటేనే రాజకీయాలు అనేవి బాగుంటాయి బ్రో. ఏపీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు అంటే సపోర్ట్ చేస్తాడేమో, అంతకుమించి ఇంకేం ఉండదు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా తెలంగాణ సరే ఆంధ్ర గురించి మాట్లాడాలంటే ఈ 5 years కూటమి అనేది కలిసే ఉండాలి. ఎందుకనంటే ఇన్ని రోజులు జగన్ చేసిన కుట్ర పనులు అయినా సంథింగ్ ఏవైనా సరే అవన్నీ ఆపి ఇప్పుడు ఒక మళ్ళీ మంచిగా చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది. అట్లా కాదు ఇప్పుడు నా కొడుకుని డిప్యూటీ సీఎం లాగా చేసుకుంటానంటే అది మొత్తం ఆంధ్రాకే చాలా దెబ్బ పడిపోతుంది. జగన్ ఉన్నంత వరకు ఎంత దెబ్బ పడిందో ఇప్పుడు వీళ్ళు విడిపోతే జగన్కి మళ్ళీ ప్లస్ పాయింట్ రావడం చాలా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్ కావడం ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. అవ్వడన్నా అది 100% అవ్వడు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇదంతా చేసినా సరే ఏం చేసినా సరే అసలు ఛాన్సెస్ అనేది తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ఏపీలో ఉన్న ప్రజలు కూడా ఊరుకోరు.